ర్యాంకర్స్ కేవైఎస్ అకాడమీ ఈరోజు ఈ వీడియోలో ఏపీపీఎస్సి ఆర్ టీజీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఈ మధ్యకాలంలో లేవు. ఈ నోటిఫికేషన్ లేని సమయంలో చాలామంది స్టూడెంట్స్ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే ఈ టైంని ఎఫిషియెంట్గా వాడుతుంటారు. అలా వాడిన వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతున్నారు, ర్యాంకర్స్గా మారి గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆఫీసర్స్గా ఎదుగుతున్నారు. అందువల్ల ఈ వీడియోలో సాధారణ విద్యార్థులు చేసే తప్పులేంటో మనం డీటెయిల్డ్గా చూద్దాం. అలానే టైం ఎలా సద్వినియోగపరచుకోవాలో కూడా చూద్దాం. నేను శ్రీనివాస్ 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా పనిచేశాను, వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేశాను. సో ఈ ఎక్స్పీరియన్స్తో నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఇండియాలో నాకు తెలిసి ఎవరైనా అత్యంత దుర్భరమైన పరిస్థితిలో ఉంటారంటే వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 స్టూడెంట్స్ మాత్రమే. ఎందుకంటే మీరు అమీర్పేట్లో సాఫ్ట్వేర్ కోచింగ్ జాయిన్ అయినా మీకు 6 months 7 months ఏదో ఒక కోచింగ్ జావానో .NET డెవాప్సో మెయిన్ ఫ్రేమ్సో ఏదో ఒకటి నేర్చుకొని జాబ్ సంపాదించవచ్చు, తక్కువ ప్యాకేజ్కో ఎక్కువ ప్యాకేజ్కో. లేదా సివిల్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి, ప్రిపేర్ అయితే ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది, 6 yearsలో మీ భవిష్యత్ ఏంటో తెలిసిపోతుంది. ఎయిదర్ మీరు ర్యాంకర్ అవుతారు లేకపోతే లూజర్ అవుతారు. ఈవెన్ రైతు పరిస్థితి కూడాను గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకన్నా బెటర్ అని అంటాను. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు పడకపోవచ్చు ఈ మాన్సూన్ టైంలో, నెక్స్ట్ ఇయర్ పడతాయి. కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి ఈ ఇయర్ నోటిఫికేషన్ లేదు, నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. అందువలన అత్యంత దయనీయమైన స్థితి, పేదరికంకి అంచున బిలో పవర్టీ లైన్లోకి అంచున ఎవరైనా ఉన్నారు అంటే అది గ్రూప్ 1 గ్రూప్ 2 స్టూడెంట్స్ మాత్రమే. వాళ్ళ పరిస్థితి అశోక్ నగర్లో చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. వాళ్ళు డిగ్రీ అయిన వెంటనే ఇక్కడికి వచ్చి 30-35 years అయినా కూడాను నోటిఫికేషన్ వస్తుందా, నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ జరుగుతుందా, ఎగ్జామ్ జరిగితే రిజల్ట్స్ వస్తాయా, వచ్చిన రిజల్ట్స్ మీద ఏదైనా కోర్టు కేసు లేకుండా ఉంటుందా, వీటన్నింటినీ దాటుకొని ఈ జాబ్ పొందడం అనేది సప్త సాగరాలు దాటిన దానికన్నా కష్టమని నేను భావిస్తాను. ఎందుకంటే అది ఫ్యాక్ట్. అది మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జాబ్లో జాయిన్ అయ్యి ఫస్ట్ జీతం తీసినంత వరకు కూడాను ప్రతిరోజు టెన్షన్. కానీ ఇంత నిప్పుల మీద నడకలాంటి కెరీర్ ఆప్షన్ తీసుకున్నాక వెనక్కి తగ్గం. ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నప్పటి నుంచి తహసీల్దార్ని, మున్సిపల్ కమిషనర్ని, ఆర్డీఓని చూసి మేము కూడాను ఒక గ్రీన్ పెన్ పట్టుకుంటాము, మేము కూడా ఏసీ గదిలో ఉంటాము, మా కారు పైన కూడాను ఒక రెడ్ బల్బు, కారు ఎదుటిగా ఒక కమిషనర్, ఒక తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని రాసి ఉంటుంది. ఊరిలోను చుట్టాలు అందరి ముందు కూడాను సగర్వంగా చెప్పుకుంటాను నేను ఒక అధికారినని. అలానే నా ప్రాంత ప్రజలు, పీడిత ప్రజలు, బాధిత ప్రజలకు కూడా నేను సేవ చేస్తాను, సమాజంలో ఎంతో కొంత మార్పు నా నుంచి తీసుకొస్తానని గవర్నమెంట్ స్కూల్లో, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో తెలుగు మీడియంలో చదివి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్ళిళ్ళను వాయిదా వేసుకొని ఫ్రెండ్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్లో బాగా సెటిల్ అయ్యి కారు కొని పిల్లలతో హ్యాపీగా ట్రిపుల్కి వెళ్తున్నా కూడా మనం ఇక్కడ అశోక్ నగర్లో 30 రూపాయలు ఇడ్లీ లేదా సెంట్రల్ లైబ్రరీలో ఫ్రీ భోజనం కోసం చూస్తూ కష్టపడుతుంటాం. కానీ ఈ కష్టం అంతా కూడాను వృధా అయిపోద్ది మీరు ఈ ఖాళీ టైంని వేస్ట్ చేస్తే. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మాత్రమే చదువుతాం, తర్వాత చదవమంటే ఖచ్చితంగా మీరు ఫెయిల్యూర్ చూస్తారు. అందువలన నోటిఫికేషన్ లేని టైంలో కూడాను మన లక్ష్యం మారకూడదు, మనం ప్రయత్నం ఆగకూడదు. ఎందుకంటే ఇదేదో మనం గ్రూప్ 1 గ్రూప్ 2కి జస్ట్ జాబ్ కోసం అంటూ రాలేదు, ఇది ఒక జీవిత ఆశయం, సమాజంలో మార్పు కోసం ఇక్కడికి వచ్చాం. అందువలన ఇది ఒక ఉద్యోగంగా మాత్రమే మనం భావించాం. ఇది ఒక గొప్ప సామాజిక నిర్మాణంలో ఒక భాగస్వాములు కావడానికి తీసుకున్న ఒక పెద్ద ప్రతిజ్ఞ, ఒక ఆశయం లాంటిది మన జీవితంలో అనుకుంటాం. ఇదేదో 9 to 5 జాబ్లో మనం చూడం, మన తలరాతని, మన తోటి వారి తలరాతను కూడా మార్చే గొప్ప అవకాశంగా భావిస్తాం. అందువలన మీరు ఎప్పుడైనా డిమోటివేట్ అయినా కూడాను అసలు ఎందుకు నేను ఈ జాబ్ కోసం వచ్చాను, ఏదో వడ్డీ వ్యాపారమో చిట్టి వ్యాపారమో చేసిన కూడా నేను డబ్బులు సంపాదిస్తాను కదా, అలానే నేను ఎందుకోసం ఇది ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనేది చూడాలి. అందువలన నోటిఫికేషన్ రాకపోయినప్పుడు కూడాను ఫుల్ టైం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా కోచింగ్ కంప్లీట్ చేసేసి మళ్ళీ బేసిక్స్ని రివైజ్ చేయాలి గట్టిగా. ఎస్పెషల్లీ మెయిన్స్లో యూజ్ అయ్యే సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ, ఆంధ్ర హిస్టరీ ఆర్ తెలంగాణ హిస్టరీ, ఎకానమీ, ఆంధ్ర ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటిలో బేసిక్స్ నుంచి అర్ధరాత్రి మిమ్మల్ని లేపినా కూడాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి. దీనికోసం మీరు స్టాండర్డ్ బుక్స్ చదవడంతో పాటు ఏదైనా టెస్టులు రాయాలి. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా అవ్వచ్చు, లేదా స్టాండర్డ్
టెస్ట్ సిరీస్ ఏదైనా మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్, అలాని ఏదో చెత్త కోచింగ్ ఇన్స్టిట్యూట్ చెత్త క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీరు ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇయర్లోను బీఎస్పీ పార్టీకి వచ్చిన ఓటింగ్ షేర్ ఎంతని అడిగాడు అనుకుందాం, ఒక ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఒక ట్రివియల్ ఎగ్జామ్లో. సో దానివల్ల సమాజ్వాదీ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చింది, తృణమూల్ కాంగ్రెస్కి ఎంత ఓట్ షేర్ వచ్చింది, అస్సాం గణ పరిషత్కి ఎంత ఓట్ షేర్ వచ్చిందని చదువుకుంటూ వెళ్ళారంటే మీరు ఆ ఓట్ షేర్ని గుర్తుపెట్టుకోవడానికే మీ ప్రైమ్ టైం అంతా అయిపోతుంది, మీకు ఈవెన్ పెన్షన్ కూడా వచ్చేయచ్చు. సో అలాంటి తప్పులు చేయొద్దు. ఎవరైతే మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇస్తారో అలాంటి దగ్గర జాయిన్ అయ్యండి, అలాంటి టెస్ట్ సిరీస్లు మాత్రమే ఫాలో అవ్వండి. అలానే రివిజన్ చేసినప్పుడు ఒక పర్పస్తో రివిజన్ చేయండి. ఊరికనే బట్టి కొట్టినట్టు అదే ఫ్యాక్ట్ని మాటి మాటికి చదవద్దు. ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు, ఆర్టికల్ 14లో ఇన్ డీటెయిల్గా చదవండి. మీరు గ్రూప్ 2 చదివితే గ్రూప్ 1 సివిల్స్ లెవెల్లో చదవండి, అప్పుడు మీకు ఖచ్చితంగా గ్రూప్ 2 అనేది ఈజీగా వస్తుంది, నల్లేరు మీద నడకలా వస్తుంది. అలానే మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండేటప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఒక స్మాల్ పీర్ గ్రూప్ని ఏర్పరచుకోండి. ఒక మంచి వాళ్ళు, ఒక 4-5 ఫ్రెండ్స్, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో కలిసి ప్రిపేర్ అవ్వండి, డౌట్ షేర్ చేసుకోండి, టాపిక్స్ డిస్కస్ చేయండి. సో ఆ రకంగా మీరు మోటివేట్ అవుతుంటారు. అంతే తప్ప పనికిమాలిన పీర్ గ్రూప్స్, వీకెండ్ అయితే బీర్ పార్టీకి, మంత్ అయితే ఎక్కడైనా టూర్కి, గోవాకి ఇలాంటి ప్లాన్ చేసే, లేదా ఎప్పుడు నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. అదే నోటిఫికేషన్ రావురా, వచ్చిన జాబ్లు అమ్ముకున్న రిజర్వేషన్లో మనకు జాబ్ రాదురా, ఇలాంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్కి దయచేసి దూరంగా ఉండండి. మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందో లేదో తెలియదు, కానీ ఇలాంటి నెగిటివ్ పీపుల్తో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ నెగిటివ్ వైబ్స్ అనేది మనకు వస్తుంది. వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ని డివైడ్ చేస్తుంటారు. ఒకవేళ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా కూడాను వీళ్ళు చదవరు, తాను చెడిన కోతి వనమంతా చెడిపింది అన్నట్టు అశోక్ నగర్లో వీళ్ళే కాకుండా పక్క స్టడీ హాల్కి వెళ్ళి ఆ నోటిఫికేషన్ రాదంట, వచ్చినా అది ఎగ్జామ్ పెట్టరంట, పెట్టినా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోద్దంట. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు కూడా ఇలాంటి వాళ్ళు ఎలా స్ప్రెడ్ చేస్తారంటే ఇది మార్క్ టెస్ట్ లాంటిదే, ఇన్హో ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోద్ది అంటారు. దీనివల్ల సీరియస్ ఆస్పిరెంట్స్ కూడాను తమ అమూల్యమైన ఇయర్స్ని కోల్పోతున్నారు. అలాంటి పీపుల్కి మీరు చాలా దూరంగా ఉండాలి. అలానే మీరు గ్రూప్ 2 కోసమే ప్రిపేర్ అయితే మీకు టైం ఉంది కాబట్టి మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. గ్రూప్ 1 రాసేందుకు మీకు తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగులో అక్షర దోషాలు లేకుండా రాయడం, తెలుగులో మంచి పదాలు వాడడం, దానికోసం స్టాండర్డ్ న్యూస్ పేపర్ చదవడం, ఇంగ్లీష్లో అయినా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూడడం, ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ చేస్తుండాలి. సో స్కిల్స్ని అప్డేట్ చేసుకొని ఉండి మీ లెవెల్ని, మీ స్టాండర్డ్ని డే బై డే, నేను ఎప్పుడూ చెప్తుంటాను, మీకు మీరే పోటీ. నిన్నటి మీరు కన్నా ఈరోజు మీరు చాలా తెలివైన వాళ్ళుగా, స్కిల్ఫుల్గా, నైపుణ్యం నేర్పుతూ ఉండాలి. అదే మన లైఫ్లో పెట్టుకునే మనకు అత్యంత పెద్ద పరీక్ష. నిన్నటి మీరు కన్నా ఈరోజు మీరు గొప్పగా, దృఢంగా, మంచి సంకల్పంతో ఉండాలి. అలానే మీ స్కిల్స్ని, అనలిటికల్ స్కిల్స్ కానీ, ఒక ఇష్యూని ఇన్డెప్త్గా అర్థం చేసుకునే స్కిల్స్ని కానీ డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మీ మైండ్ మెచ్యూర్ అవుతుంది, బెటర్ ఆన్సర్స్ రాయగలుగుతారు. అలానే గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ రాకపోవడంతో మీరు ఏదో ఒక జాబ్లో, సాఫ్ట్వేర్ జాబ్లో, ప్రైవేట్ జాబ్లో, ఇంకేదైనా ఆంధ్రప్రదేశ్లో అయితే చాలామంది విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్లో జాయిన్ అయ్యారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు క్లియర్గా అనుకోండి, జాబ్లో 9 to 3 o'clock నేను కష్టపడతాను, మిగతా 4 to 5 hours నేను డెడికేటెడ్గా దీనికి చదువుతాను. సో ప్రతిరోజు కూడా చదవండి, మినిమం 4 to 5 hours. అలానే మీ ప్రొడక్టివ్ అవర్స్ అంతా కూడాను మీ ఎక్కువ ఎనర్జీ ఉన్నది ఆఫీస్లో బర్న్ అయిపోతుంటుంది, ఇంటికి వచ్చినా కలిసిపోతారు, మైండ్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. అలాంటప్పుడు చాలా తెలివిగా తొందరగా లేచి ఒక 3 hours పొద్దున్న చదువుకొని ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఎక్కువ మాట్లాడుకున్నా, టీ కాఫీల దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంచడం, ఇంటికి వచ్చి మెడిటేషన్ చేసుకొని లేదా ఒక పవర్ నాప్ ఒక 10 నిమిషాలు పడుకొని మళ్ళీ డేని కొత్తగా క్రియేట్ చేయడం. మళ్ళీ 7 o'clock or 6 o'clock మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 10 o'clock వరకు చదువుకొని మధ్యలో డిన్నర్ బ్రేక్ ఒక 1/2 hour తీసుకొని ఎవ్రీడే ఒక 6 hours మీరు కేటాయించగలిగితే మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా కూడాను ఎవరైతే ఫుల్ టైం చదువుతున్నారో వాళ్ళని బీట్ చేయగలుగుతారు. ఈవెన్ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్లో మీ అనలిటికల్ స్కిల్స్ కానీ, మీ అండర్స్టాండింగ్ కానీ డెవలప్ అవుతుంది. అలానే ఇయర్స్ టుగెదర్ నోటిఫికేషన్ రానప్పుడు మీరు దానికోసమే చూడొద్దు. నేను చాలా మందిని ఇలా అశోక్ నగర్లో చూశాను, వాళ్ళు నేను గ్రూప్ 2 జాబే చేస్తాను, గ్రూప్ 1 జాబే చేస్తానని అనుకుంటారు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏదో ఒక జాబ్ ఉండాలి, లేకపోతే ఈ సమాజంలో మీకు గౌరవం ఉండదు, కనీసం పెళ్ళి కాదు, మీ సొంత మేనమామైన వాళ్ళు మీకు పిల్లనివ్వరు. అలాంటి వాళ్ళు ప్లాన్ బిగా వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్, ఈవెన్ మీరు మ్యాథమెటిక్స్ అవన్నీ బాగా చేస్తే ఏదైనా బ్యాంక్ జాబ్స్ రాయడం కానీ, లేదా ఏదైనా పీజీ కోర్స్కి ఎన్రోల్ చేయడం కానీ, సో పీజీ, పిహెచ్డి ఇలాంటివి చేస్తే మీరు తర్వాత ఏదైనా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఇలాంటివి చేయడానికి అవసరం ఉంటుంది. లేదా లా డిగ్రీ అనేది మంచి కోర్స్, లా కాలేజ్కి వెళ్ళాలి మీరు ఖచ్చితంగా. కొన్నింట్లో అటెండెన్స్ అంత స్ట్రిక్ట్గా చూడరు. సో మీకు ఇది రాకపోయినా ప్లాన్ బిగా లా డిగ్రీ ఉంటుంది. ఇప్పుడు హైకోర్టులో చాలామంది ఫేమస్ లాయర్స్ వాళ్ళు ఒకప్పుడు గ్రూప్ 1 ఫెయిల్డ్ ఆస్పిరెంట్స్,
మీకు వాళ్ళ పేర్లు కూడా తెలిసి ఉంటుంది. వాళ్ళు ప్యారలల్గా లా డిగ్రీ తీసుకున్నారు. లా డిగ్రీ తీసుకొని ఈ ఎగ్జామ్లో కష్టపడే గుణం, ఆలోచించే గుణం, అనలిటికల్ స్కిల్స్ డెవలప్ అవడం వలన మీరు ఆ ప్రొఫెషన్లో కూడా సక్సెస్ఫుల్ అవుతుంటారు. అలానే మీరు ఏదో ఒక స్కిల్ని ఇవన్నీ లేకుండా ప్యారలల్గా ఒక 1 hour 2 hours ఇంకేదైనా ఏఏ రిలేటెడ్ స్కిల్లో, లేకపోతే చాట్‌జీపీటీ రిలేటెడ్ స్కిల్లో, లేకపోతే సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్కిల్లో నేర్చుకుంటే ఇన్ కేస్ అందరూ ఈ ఫీల్డ్లో సక్సెస్ఫుల్ అవుతారని లేదు. సక్సెస్ఫుల్ కాకపోయినా అదొక ప్లాన్ బిగా ఉంటుంది. మీరు ఇంత హై అనుకున్నారు, మీకు రాలేదు, ఇక్కడి నుంచి పడితే భూమి మీద పడకుండా మధ్యలో ఒక క్వశ్చన్ లాంటిది ఉండాలి. సో అందుకోసం ఖచ్చితంగా ఒక ప్లాన్ బిని పెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెయిటింగ్ అనేది చెడ్డది, కానీ జాబ్ రాలేదనే బాధ అయితే మహా చెడ్డది. సో మీరు డెసిషన్ తీసుకోండి, ఈ ప్రిపరేషన్కి ఎందుకు వచ్చాను, నేను ఈ క్షణం ఏం చేస్తాను, నేను చేసే ఈ పని నాకు Group 2 ఆర్ Group 1 జాబ్ ఇస్తుందా లేదా అనేది చూడండి. మీరు సైలెంట్ ప్రిపరేషన్ ఈజ్ నథింగ్ బట్ సైలెంట్ రెవల్యూషన్. మీ స్కిల్స్లో కానీ మీ నాలెడ్జ్లో కానీ అదొక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొస్తుంది. మీ సైలెంట్ ప్రిపరేషన్ ఈక్వల్ టు సైలెంట్ రెవల్యూషన్ ఈక్వల్ టు ఫ్యూచర్ సెలెక్షన్. మీరే కాబోయే Group 1 Group 2 ఆఫీసర్. సో దయచేసి టైం వేస్ట్ చేయొద్దు. దీంట్లో భాగంగా ర్యాంకర్స్ కేవ్ ఇనిషియేటివ్గా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మంచి MCQs కానీ మెటీరియల్ షేరింగ్ కానీ చేయడం జరుగుతుంది. అలానే ఏమైనా మీ డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం జరుగుతుంది. నేను ఇదే యూట్యూబ్ ఛానల్లో హౌ టు రీడ్ న్యూస్ పేపర్ కానీ అలానే సివిల్స్కి సంబంధించి కానీ చాలా మంచి వీడియోస్ పెట్టాను. దయచేసి వాటిని కూడా చూడండి. మీరు చూసే వీడియో రీచ్ బట్టే మాకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది, అంతకన్నా మీరు మాకు ఇచ్చేది లేదు, మీ నుంచి ఎక్కువ కూడా కోరుకోవట్లేదు మేము. దయచేసి చూడండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎందుకంటే మాకు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే డీప్ పాకెట్స్ లేవు, ఉన్నదంతా కూడా మా గుడ్ కంటెంట్, మీ ట్రస్ట్, టుగెదర్ వీ విల్ గ్రో. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.